కాస్తంత కునుకు పట్టగానే ఎవరికైనా కలలు రావడం సహజం. నిద్రలోకి జారుకోగానే సరికొత్త ఊహా ప్రపంచంలోకి అడుగుపెడతాం. ఒక్కోసారి మనకు పరిచయం లేని వ్యక్తులు, ప్రదేశాలకు వెళ్ళిపోతుంటాం. ఆ రోజు మన మూడ్ ఎలా ఉంది, ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం అన్నదాన్ని బట్టి రకరకాల కలలకు బీజం వేస్తుంటారు మానసిక నిపుణులు. అందుకే కొన్నిసార్లు మన భయాందోళనలు స్వప్నాలుగా మారి ప్రమాదాల్లో చిక్కుకున్నట్టు కనికట్టు చేస్తాయి. మనసుకు నచ్చిన వారిని కళ్ళెదుట నిలిపి నిజమేనేమో అనిపిస్తాయి. కొన్ని కలలు భయపెడితే మరికొన్ని కలలు సంతోషపెడతాయి. ఇలా కష్టం, నష్టం, బాధ, భయం, సంతోషం అన్ని భావాలను కలిగిస్తాయి. కలల ప్రపంచంలో ఇదే కనిపిస్తుందని చెప్పడానికి లేదు. దానికి హద్దంటూ ఉండదు. కాని కొంతమందికి రిపీటెడ్గా ఒకే విషయానికి సంబంధించిన కలలు వస్తుంటాయి. మనం భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాం అనేందుకు సంకేతాలని నమ్ముతారు కొందరు. ఇలాంటి కలలు తరచూ వస్తే గనక ఖచ్చితంగా ఈ సమస్యలో పడతారని అంటున్నారు కలల పరిశోధకులు. ఆ కలలు, వాటి అర్థాల గురించి తెలుసుకుందాం. డబ్బుకు సంబంధించిన కలలు తరచూ వస్తుంటే అంత మంచిది కాదని అంటున్నారు మానసిక నిపుణులు. ఇలాంటి కలలు మనం భవిష్యత్తులో డబ్బుపరమైన చిక్కుల్లో పడతామని చెప్పేందుకు సూచన అని విశ్వసిస్తున్నారు. ఏదైనా కొనుగోలు చేయడంలో లేదా డబ్బులు డ్రా చేయడంలో విఫలమైనట్లు కల వస్తే వాస్తవంగా అదే సమస్యల్లో చిక్కుకున్నారని సంకేతం. ఏదైనా అవసరానికి డబ్బు సరిపోదేమో అని సందేహపడుతూ ఉంటే ఇలాంటి కలలు పుట్టుకొస్తాయి. మిమ్మల్ని ఎవరైనా దోపిడీ చేసినట్టు కల వస్తే ఊహించని నష్టం లేదా భవిష్యత్తులో మోసపోతున్నారని చెప్పేందుకు సంకేతం. అనుకోని సంఘటనలు జరిగి డబ్బు మోసపోతారని, తెలిసిన వాళ్లే అలా చేస్తారని భయపడితే ఇలాంటి దుస్వప్నాలు వస్తాయి. ఖాళీ పర్సు, ఖాళీ జేబుకు సంబంధించిన కలలు వస్తుంటే తగినంత డబ్బు లేక బాధ్యతలు గుర్తొచ్చి దిగులు పడేవాళ్లకి, అప్పుల బెంగతో ఆర్థికంగా బలహీనపడి భయపడుతుంటే ఈ తరహా కలలు వస్తాయి. నగలు ధరిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అంటారు. అలాంటి నగలు ఆత్మగౌరవానికి సూచిక. అవి విరిగిపోయినట్లు కలవస్తే ఆర్థికంగా నష్టంలో కూరుకుపోతున్నారని, సంపద లేదా హోదా కోల్పోతున్నారని అర్థం. ఆర్థికంగా స్థిరంగా లేమని ఆందోళన పడుతుంటే డబ్బు పోగొట్టుకున్నట్టు కలలు వస్తాయట. ఇలా రావడం అంటే మీ ఆర్థిక నిర్వహణపై మీరు నమ్మకం కోల్పోయారని అర్థం. జీవితంపైన పట్టు కోల్పోతున్నారని అనేందుకు సంకేతం. కలలో సూర్యుడు లేదా చంద్రగ్రహణాలు కనిపిస్తే అది సమస్యలు తెచ్చిపెడుతుందని సూచిక. దాగి ఉన్న లేదా అస్పష్టమైన అంశాలను గ్రహణాలు తెలియచేస్తాయి. ఇలాంటి కలలు వస్తుంటే మనసు కలత చెంది భవిష్యత్తులో తప్పు నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా చతికిలపడతారు. మీ కలలో పిచ్చుకలు ఎగురుతూ పోతే అది అతిపెద్ద ఆర్థిక నష్టానికి సంకేతం. ప్రాధాన్యం లేని వాటిగా కనిపించిన పిచ్చుకలు ఎగిరిపోవడం అంటే చిన్న మొత్తాల్లో డబ్బును క్రమంగా మీరు కోల్పోతున్నారని తెలియచేయడం. పెద్ద శబ్దాలు కలల్లో వినిపిస్తే అది కుటుంబంలో గొడవలకు సంకేతం. ఇలాంటి కలహాలు ఇంట్లో ఒత్తిడిని పెంచి మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. కలలో ఇల్లు కూలిపోవడం లేదా తుఫానులు రావడం చూస్తున్నారా? అయితే ఇది కష్టాలు సమీపిస్తున్నాయనేందుకు సూచన. ఇలాంటి కలలతో జీవితంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తాయని, అవి ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తాయని సూచిస్తాయి. క్రూరమైన జంతువు మిమ్మల్ని వెంటాడుతున్నట్లు కల వస్తే అది డబ్బు సమస్యలు రాబోతున్నాయనేందుకు గుర్తు. మీరు ఆర్థికంగా దిగజారిపోతామనే భయం వెంటాడుతుంటే ఇలాంటి కలలు వస్తాయి.